గోపాలరావు అండి, మల్సూర్ తండా గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. గత 3 నెలలుగా ఈ భగీరథ నీళ్లు వేస్ట్గా పోతున్నాయండి. అందులో మురికి నీళ్లు పోయి కలుషితమై జనాలకు నీళ్లు దొరక్క 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామండి. కోట్ల విధిలో భగీరథ మిషన్లు పెట్టి వృధాగా పోతున్నాయి ఈ నీళ్లు. ఎవరు అధికారులు పట్టించుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మల్సూర్ తండా గ్రామ ప్రజలకు అసలు నీళ్లు అందటం లేదు. కలుషిత నీళ్లు కలుస్తున్నాయి. అందులో ఎవరు పట్టించుకోవటం లేదని దీన్ని త్వరగా ప్రభుత్వం పట్టించుకొని మరామతులు చేయాలని కోరుతున్నామండి. మండలం మల్సూర్ తండా గ్రామం వద్ద మిషన్ భగీరథ నీరు ఒక తుఫాన్ వస్తే వరదపోయినట్టుగా సుమారు 1 కిలోమీటర్ దూరం వరదపోతుంది. అయినా మిషన్ భగీరథ అధికారులు మద్దు నిద్రపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరమ్మతు చేయాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎవరన్నా ఓన్న గారు చింతలపూడా? ఎటు నుంచి వస్తున్నారు మీరు? ఖమ్మం నుంచా? ఖమ్మం నుంచి వచ్చి చింతలపూడి వెళ్ళిపోతున్నారా? ఈ డివైడ్లు మీరుగా చాలామంది పడ్డారు. మీలాంటి వాళ్ళు చాలామంది పడ్డారు. ఇక్కడ ఎంత చెప్పైంది పడి? 10 నిమిషాలు అవుతుందా? పల్నాడు మండలం మాయపూరు గ్రామంలో మిషన్ భగీరథ గత 3 నెలల నుంచి మన వర్షం వస్తే వరద పోయినట్టే పోతున్నాయి తప్ప ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్లస్ ప్రతిరోజు మార్నింగ్ పడి పోతున్నాయి. ప్లస్ ఉప్పెత్తున పైకి ఎగిరిపోతున్నాయి. అదేవిధంగా ఈ నీళ్ళు ఇట్లా ఉండటం వల్ల మళ్ళీ ఇదే నీరు మళ్ళీ పైప్ లైన్లకు పోయి మురికి నీళ్ళుగా వచ్చేసి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ గుంటల్లో నీళ్ళు మినిమం 1/2 కిలోమీటర్ పైన పైకి లేచిపోతుండటం వల్ల ఇక్కడున్న వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి 2 కిలోమీటర్ల రహదారి అంపటి వెళ్తున్న సమయంలో ఈ రహదారి ఆర్ఎన్బి రహదారి గారు శుభ్రంగా ఉందా ఎత్తుపల్లాలతో ఉండటం వల్ల ఎంతోమంది కింద పడి గాయాలు పాలై హాస్పిటల్ పాలవుతున్నారు. అయినా కూడా ఇంతవరకు ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోవట్లేదు. దానికి తోడు ఈ నీళ్లు ఆ రోడ్డు 2 వలన స్కిడ్ అయి పడిపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున రంగం బంజర గ్రామస్తులు ఈ ప్రాబ్లంను తొందరగా సాల్వ్ చేయాలని రంగం బంజర గ్రామస్తులు కోరుకుంటున్నారు.